సో హై టు ఆల్, ఇవాళ వీడియో మనం చూస్తున్నాం కదా తమ్నేల్. సో దీని గురించి అయితే క్లియర్ చెప్పబోతున్నా. అసలు ఎందుకు ఏపీ ట్రిపుల్ ఐటీ అంత క్రేజ్, అసలు ఏంటి స్పెషాలిటీ ఏంటి, ఓకేనా. అండ్ ఆల్సో మనందరూ అనుకున్నట్టుగా ప్లేస్మెంట్స్ ఏమైనా వస్తున్నాయా బయట కాలేజీలో పోల్చుకుంటే, అండ్ ఆల్సో 10th తర్వాత మనం ఎలా వెళ్ళాలి, అసలు మీరు అనుకున్నది ఏంటి, లోపల కాలేజీలో ఉన్న రియాలిటీ ఏంటి, ఓకేనా. సో క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. ఫుల్ చూడండి వీడియో, ఓకేనా. సో ఫస్ట్ మన ఏపీ ట్రిపుల్ ఐటీకి అయితే, ఓకేనా. సో 10th మార్క్స్ మీద బేస్ చేసుకుని మనం వెళ్తామన్నమాట, ఓకేనా. బేస్డ్ ఆన్ 10th క్లాస్ మార్క్స్. సో 10th క్లాస్ మార్క్స్ మనకి ఎంత రావాలి ఏంటి అని చెప్పేసి దీన్ని ప్రీవియస్ వీడియో పెట్టున్నా, జస్ట్ బిఫోర్. అది చూస్తే మీకు మొత్తం ఒక అవగాహన వస్తుంది ఎన్ని మార్క్స్ రావాలి మనం ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలంటే, ఓకేనా. సో ట్రిపుల్ ఐటీకి మనకి ఎందుకు ఇంత క్రేజ్ అంటే, బయట కాలేజీలతో మన కాలేజ్కి పోల్చుకుంటే ఫీజు పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం బయట ఒక్కో కాలేజ్కి 1 lakh అప్రాక్సిమేట్లీ 80 to 1 lakh వరకు అయితే మనకి ఫీజు కట్టాలి కదా. సో ఇక్కడ కూడా 50,000 ఫీజు ఉంటుంది ఫర్ బీటెక్ అనుకుంటా, ఓకేనా. ఈ ఫీజు మనకి గవర్నమెంట్ అయితే ఫీజు రిమెంట్ చేస్తాం అనమాట, ఓకేనా. సో 50,000లో మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 40,000 వరకు అయితే మన గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. మిగతా రిమైనింగ్ ఒక 10 to 15,000 వరకు అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక గవర్నమెంట్ కానీ వేయకపోతే మొత్తం మనమే కట్టుకోవాలన్నమాట. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫీజు మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఫ్రీ అంటారు, ఫ్రీ అయితే కాదు, మొత్తం ఫ్రీ కాదు, ఎక్కువ శాతంగా ఫీజు రిమెంట్ వస్తుంది మనకి ట్రిపుల్ ఐటీ కాలేజ్ చదివితే, ఓకేనా. అదొక పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఫ్రీ అయితే కాదు, ఓకేనా. అండ్ తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకి బయట కాలేజీలతో పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఏ విధంగా అంటే వే ఆఫ్ టీచింగ్ అయినా సరే, వే ఆఫ్ ఫెసిలిటీస్ అయినా సరే మన డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి అర్థం చేసుకోండి, డబ్బులు కట్టి చదవడానికి ఉన్న ఫీజు రిమెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఓకేనా. సో మనకి సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, బట్ లిటిల్ బిట్ మనకి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ 10th క్లాస్ టాపర్స్ కాబట్టి సో చదివినప్పుడు మనకి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అనమాట. అంటే అందరూ ఒకే మైండ్ సెట్ ఉంటారు కాబట్టి సో మనకి ఎగ్జామ్స్ అంత కష్టమే అనిపించదు స్టార్టింగ్లో. సో తర్వాత వెళ్ళే కొద్దీ మనకి మేబీ అక్కడ దొరికిన ఫ్రెండ్స్ బట్టి డిపెండ్ అవ్వచ్చు, మనం చదువుకొని తగ్గొచ్చు పెరగచ్చు అనమాట. అది మన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్యాంపస్ కూడా అట్మాస్ఫియర్ పరంగా కూడా వేరేగా ఉంటుంది అనమాట, ఓకేనా. ట్రిపుల్ ఐటీలో చూసుకున్న మన ఎక్కడ నార్మల్ కాలేజ్ చూసుకున్నా సరే, సో నార్మల్ కాలేజ్ మనకి మ్యాక్సిమం ఎక్కడ ఉంటాయి, రోడ్ సైడ్ ఉంటాయి. సో కొంచెం రోడ్కి అవతల సైడ్ ఉంటాయి. అట్మాస్ఫియర్ మాత్రం మనకి అంత డిఫరెన్సే ఉండదు. బట్ ట్రిపుల్ ఐటీలు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ అన్నీ మనకి టౌన్కి చాలా దూరంగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఆర్కే వ్యాలీ చూసుకుంటే, ఆర్కే వ్యాలీ మీకు తెలిసిన పేరే, ఓకేనా, రాయలసీమలో ఉంటుంది కదా, ఓకేనా. సో ఈ ట్రిపుల్ ఐటీ చూసుకుంటే మనకి వేంపల్లి దీనికి నియర్ టౌన్. సో టౌన్కి చాలా దూరంగా ఉంటుంది, ఒక 11 kilometers దూరం ఉంటుంది. సో దీనికి కనుక ఇక్కడ అట్మాస్ఫియర్ మనకి చాలా చల్లగా ఉంటుంది. ఉన్నది రాయలసీమలోనైనా సరే కానీ అట్మాస్ఫియర్ చాలా చల్లగా ఉంటుంది. మార్నింగ్ చల్లగా ఉండదు, నైట్ పూట చల్లగా ఉంటుంది, మార్నింగ్ మాత్రం నార్మల్ వేడిగానే ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ ఆల్సో నూజివీడు కూడా మనకి టౌన్కి దూరంగానే ఉంటుంది. సో నూజివీడు టౌన్ నుంచి మనకి ఒక 7 kilometers 8 kilometers దూరంగా ఉంటుంది నూజివీడు. ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ అలాగే ఉంటుంది. ఒంగోలు చూసుకుంటే ఒంగోలు టౌన్కును ఒంగోలు కాలేజ్కి 11 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇది నియర్ బై స్మాల్ హైవేకి టచ్ అయ్యి ఉంటుంది అన్నమాట ఒంగోలు కాలేజ్. శ్రీకాకుళం అలాగే ఉంటుంది. శ్రీకాకుళం టౌన్కును శ్రీకాకుళం కాలేజ్కి 15 kilometers దూరం ఉంటుంది. సో ఇది హెచ్ఆర్ల దగ్గర శ్రీకాకుళం ఉంటుంది మనకు కూడా. ఇది రోడ్డుకును కాలేజ్కి 2 kilometers దూరం ఉంటుంది, మళ్ళీ హైవే నుంచి కాలేజ్కి. ఇక్కడ కూడా కొండ పక్కన కాబట్టి చల్లగానే ఉంటుంది అనమాట, ఓకేనా. సో మెయిన్ డిఫరెన్స్ అట్మాస్ఫియర్ మనకి అనుకూలంగా ఉంటుంది, మనం చదువుకోవడానికి బాగుంటుంది when కంపేర్ టు మామూలు కాలేజ్ చూసుకుంటే, ఓకేనా. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా సరే ప్రయారిటీ అయితే మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది బయట కాలేజ్తో పోల్చుకుంటే. బట్ బయట కాలేజ్ ఏంటంటే వాళ్ళు మనీ ఇచ్చి సంథింగ్ ఇంటర్నల్ ఏవో జరుగుతూ ఉంటాయి, ఓకేనా. అది మన లెక్కలో తీసుకోకుండా. సో మన కాలేజ్కి ఏంటంటే మెయిన్ ప్రయారిటీ జెన్యూనిటీ వస్తుంది అనమాట. అంటే మనం డబ్బులు ఇచ్చి తాగడం కానీ అలాంటిది ఏమి ఉండదు ట్రిపుల్ ఐటీల్లో. సో ఎవరైతే కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటాయో వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వస్తాయి, కానీ ఒట్టొట్టుకైతే ఇవి రావన్నమాట. సో కాలేజ్ యొక్క ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్ డిపెండ్ అయ్యి, అండ్ ఆల్సో ఫెసిలిటీస్ ముందు పరంగా చూసుకున్నా సరే అవన్నీ డిపెండ్ అయ్యి మనకు వస్తాయి అన్నమాట, ఓకేనా. సో అందుకనే వాళ్ళకి నమ్మకం ఏంటంటే ట్రిపుల్ ఐటీ నుంచి వెళ్ళిన వాళ్ళు క్వాలిటీ బయటకు వస్తుంది, ఓకేనా, క్వాంటిటీతో పోల్చుకుంటే. మన దగ్గర నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రిపుల్ ఐటీ నుంచి
తక్కువ మంది ఎక్కువ మంది సరే క్వాలిటీ వరకు బయటకు వెళ్తుంది. కానీ బయటకు వెళ్ళదు ఏంటంటే ఆ 2 lakhs 3 lakhs అలా మొత్తం అందరూ తీసుకోపోతారు కాబట్టి మనకి కాలేజ్ ట్రిపుల్ పోల్చుకుంటే బయట కాలేజ్కి కొంచెం ఎక్కువ కనిపిస్తారు. బట్ అంతే ఉండదు. సో ట్రిపుల్ వాళ్ళకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తారు, బట్ ఇక్కడ ఎక్కువ ప్యాకేజ్ కనిపిస్తుంది మీకు. సో మా టైంలో అయితే మా బ్యాచ్లో ఒక్కడికి 20 lakhs per annum అయితే వచ్చింది ఒక అబ్బాయికి. అదే హైయెస్ట్ ఇప్పుడు దాకా. ఓకేనా. సో తర్వాత వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత 30-40 lakhs కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదైతే మనకి నాట్ ఇంక్లూడ్ ఆన్ ద క్యాంపస్ ఇంక్లూడ్ చేయం కాబట్టి. సో క్యాంపస్ బయటికి వెళ్ళిన క్యాంపస్ వాళ్ళే కాబట్టి సో అది కూడా మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు ఓవరాల్గా గమనించారు కదా. సో 10th classలో మనకి చదవడం వల్ల సో ఇటువంటి టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో 10thలో మీరైతే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటికైతే ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి మీకు 10th classవి. సో అయిపోయిన తర్వాత మీ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో వీడియో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఓకేనా. సో ఇంకేమైనా మన వీడియోలో తగ్గుతున్నాయా, లేకుంటే నా నుంచి మీరు ఇంకేమైనా కొత్త టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మెయిన్గా మీ 10th class ఒక ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి కామెంట్ చేయండి. సో దాని ప్రకారం మనకు ఒక అవగాహన వస్తుంది. సో మన సబ్స్క్రైబర్లో ఎక్కువ మంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మార్క్స్, సో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి నచ్చిన ట్రిపుల్ వస్తుందా రాదా అని చెప్పేసి మన కామెంట్ రిప్లై ఇద్దాం. సో మ్యాక్సిమం కామెంట్స్ అయితే రిప్లై అవ్వడం జరుగుతుంది. సో మేబీ కొన్ని అయితే మర్చిపోతున్నాను కొంచెం బిజీ వల్ల. ఓకేనా. ఇంకొకటి చాలామంది నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు. సో ఎవరైతే నాతో స్పెసిఫిక్గా మాట్లాడదాం అనుకున్న టాపిక్ మీద అంటే సో వాళ్ళు మాత్రం మన ఛానల్ ఓపెన్ చేయగానే జాయిన్ అనే మెంబర్షిప్ ఉంటుంది. ఓకేనా. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ప్యాకేజ్ కనిపిస్తాయి అనమాట. అందులో నా నెంబర్ అయితే ఇంక్లూడ్ ఉంటుంది ఒక ప్యాకేజ్లో. సో చూసుకొని మీరు బై చేయొచ్చు. దాని ద్వారా నేను ఏం చేస్తానంటే మీకు సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతాను. ఓకేనా. నా నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం 888 అయ్యేంత వరకు మీరైతే నాకు కాంటాక్ట్లో ఉండొచ్చు. సో మీ డౌట్స్ మొత్తం క్లారిఫై అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డౌట్ క్లారిఫై అవుతుంది. సో నేను వెళ్తున్నప్పుడు 888కి ఏం జరిగిందంటే నాకు కూడా చాలా వరకు డౌట్స్ మిస్ అయితే కొంచెం కన్ఫ్యూజ్గా వెళ్ళాను. సో అలా కన్ఫ్యూజ్ మీకు రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడండి. లేదు బ్రో మేము చూసుకుంటామంటే ఇంకా మీ ఇష్టమే. ఐ డోంట్ ఫోర్స్ ఇట్. ఓకేనా. సో మీ పరంగా మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. లేదు మాకు గైడెన్స్ కావాలి, క్రికెట్ వెళ్ళేంత వరకు గైడెన్స్ ఉండాలి అంటే మీరు ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకోండి. ఓకేనా. జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయితే మీకు అందులో కింద బేసిక్ ప్లాన్ కాకుండా కింద ప్లాన్ ఉంటుంది, లాస్ట్ ప్లాన్, అది చూసుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. అండ్ చెప్పాం కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో కట్ ఆఫ్ మార్క్స్ కోసం ప్రీవియస్ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా. సో ప్రీవియస్ వీడియోలో మనం A to Z వరకు బేసిక్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకున్న కట్ ఆఫ్ మార్క్స్ ఎలా వస్తాయి, ఎంత వస్తాయి అని చెప్పేసి. ఓకేనా. ఇదే నా వీడియో. సో ఓకే, సీ యూ నెక్స్ట్ టేక్ కేర్.